ఇల్లందు ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఇప్పుడు కూడా చేస్తా. కరెంట్ ఎన్ని బాధలున్నాయో, ఎన్ని బోర్లు వేసినామో, ఎంత బోర్లు పడ్డామో, ఎన్ని అప్పుల పాలైనమో, ఎన్ని అవస్థల పాలైనమో నాకు తెలుసు. ఒక్కొక్క రైతు ఎన్ని బాధలు పడ్డాడో నాకు తెలుసు. తెలంగాణ వచ్చినాడు వలసలు, కరువులు, కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు, ఎక్కడోళ్ళు అక్కడ బతకపోయినాం, చెట్టుకొగడు గుట్టకొగడు అయినాం, గొడగొడ ఏడ్చినాం. ఆ రోజు మనం ఎవరిని పట్టించుకోలే. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత దీన్ని ఎట్లా చక్కదిద్దాలా, ఎక్కడ మొదలు పెట్టాలా, ఏ ప్రజల కార్యక్రమం ముందు, ఏది ముందు తీసుకోవాలని చెప్పి 3-4 నెలలు మెదడంతా కరగదీసి మేధావులను పిలిపించి చర్చలు చేసి ఒక దారి వేసుకున్నాం. ఈ మధ్యనే కొద్దిగా మొఖాలు తెల్లబడుతున్నాయి, కొద్దిగా పంటలు పండుతున్నాయి, రైతుల మొఖాలు తెల్లబడుతున్నాయి, అప్పులు తీరుతున్నాయి. ఒక రకమైన పద్ధతి పెట్టుకున్నాం. వ్యవసాయ స్థిరీకరణ చేయాలి అని ఒక నిర్ణయం చేసుకున్నాం. ఆ నిర్ణయంలో భాగమే రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఉచిత నీళ్లు కానీ, ఉచిత కరెంటు కానీ. మీ అందరికీ తెలుసు, రైతు బంధు ఎప్పుడన్నా విన్నామా? బీఆర్ఎస్ రాకముందు ఈ మాట. మనకు అప్పులుంటే వచ్చి మన తలుపులు ఉడవిక్కొని తీసుకొని పోయినారు తప్ప రైతుకు ₹1 ఇయ్యలే. రైతు చచ్చిపోతే కూడా ఆపద్ బంధు అని దిక్కుమాలిన పథకం పెట్టినారు. ఆ పథకం కింద 50,000 ఇస్తామని చెప్పినారు. 6 నెలలు దింపుకొని 10,000 20,000 చేతులు పెట్టి పంపించేది. పైరవకారులే మేసేది, అది కూడా వచ్చేది కాదు. ఇలా రైతు బంధు పెట్టుకున్నాం. తద్వారా కొంత పెట్టుబడి వస్తూ ఉంది, సమయానికి పద్ధతిగా వస్తూ ఉంది. రైతు స్థిరీకరణ జరగాలి, వ్యవసాయం బ్రహ్మాండంగా జరగాలని రైతుల గురించి ఒక 4-5 మంచి కార్యక్రమాలు చేసినాం. దాంతో ఇలా వ్యవసాయం నిలబడ్డది. రైతులు కొంచెం తేటపడ్డరు, గ్రామాలకు మళ్ళీ వాపసు వచ్చిండ్రు. చాలామంది వ్యవసాయాలు చేస్తూ ఉన్నారు. గతంలో ఎవడన్నా పిల్లనియడానికి వస్తే అటెండర్ ఉద్యోగం ఉన్నా సరే కానీ వ్యవసాయం చేస్తే పిల్లనియమని వాపసు పోయేది. కానీ నిన్నీళ్ళ పద్ధతి మారింది. నిన్నీళ్ళ మారి భూమి ఏమైనా ఉన్నదే అని అడుగుతుంది. భూమి ఉంటే పిల్లనిస్తాడు. ఇప్పుడు మనం రివర్స్ అయిపోయింది 10 ఏళ్లలో. ఇదంతా కూడా మీకు కళ్ళ ముందే జరిగిన చరిత్ర. రైతు బంధు పెట్టుకున్నాం, రైతు బీమా పెట్టుకున్నాం, ఉచిత కరెంటు పెట్టుకున్నాం, నీటి తీరువా బకాయిలు మాఫీ చేసినాం. ఇప్పుడు నీటి తీరువా లేదు ఈ రాష్ట్రంలో, నీళ్ళ మీద పన్ను లేదు. అదేవిధంగా ధరణి పోర్టల్ తెచ్చుకున్నాం. ధరణి పోర్టల్లో భూములు శుద్ధంగా ఉన్నాయి, ఎవరి భూమి వాళ్ళ పేరు మీద ఉంది. ఒకసారి ధరణిలో భూమి వచ్చిందంటే ఎవరు దాన్ని గోల్మాల్ చేసే పరిస్థితి లేదు, రైతు నిశ్చింతగా ఉండే పరిస్థితి ఉన్నది.